పాతికేళ్లుగా రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లతో సమానంగా పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు కోరుతున్నారు. ఇక చాలా మంది ఇప్పటికే రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నందున ఇప్పుడైనా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి తమ కుటుంబాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంటర్ విద్యాశాఖలో కాంట్రాక్ట్ జేఎల్స్ సేవలు కీలకం. ఎందుకంటే రెగ్యులర్ జేఎల్స్కు దాదాపు రెట్టింపు సంఖ్యలో కాంట్రాక్ట్ జేఎల్స్ పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 470 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,532 మంది పనిచేస్తున్నారు. ఇక ప్రభుత్వ కాలేజీల్లో బోధన దాదాపుగా వీరిపైనే ఆధారపడి సాగుతోంది. 2000 సంవత్సరం నుంచి కాంట్రాక్ట్ జేఎల్స్ నియామకాలు ప్రారంభమయ్యాయి. ఆ ఏడాది నుంచి వివిధ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో జరిగిన నియామకాల్లో అనేక మంది ఉద్యోగాలు రెగ్యులరైజ్ అయ్యాయి. కానీ వివిధ కారణాలతో కాంట్రాక్ట్ జేఎల్స్ ఉద్యోగాలు మాత్రం క్రమబద్ధీకరణకు నోచుకోలేదు. వీరితో పాటు ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్ట్ జేఎల్స్గా తెలంగాణలో నియామకమైన వారిని ఆ రాష్ట్ర ప్రభుత్వం 2023లో రెగ్యులరైజ్ చేసింది. ఏపీ ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టి 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించే ప్రయత్నాలు ప్రారంభించింది. 2024లో ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం కూటమి ప్రభుత్వంలోనూ వీరికి న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే వివిధ కారణాలతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇప్పటికైనా క్రమబద్ధీకరణ చర్యలు వేగవంతం చేసి వీలైనంత త్వరగా న్యాయం చేయాలని కాంట్రాక్ట్ జేఎల్స్ కోరుతున్నారు.